చిరంజీవి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరోగా ఎదిగి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా తన కష్టం మీద ఇంత సాధించాడు చిరంజీవి. అంతేకాదు టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగి తన నీడలో మెగా సినిమా ఫ్యామిలీని క్రియేట్ చేశాడు. టాలీవుడ్లో ఎక్కువ హీరోలు ఉన్న కుటుంబంగా మెగా ఫ్యామిలీ నిలిచింది. మెగా అంటే చిరంజీవి గుర్తుకు వచ్చేలా చేశాడు. అయితే చిరంజీవి కంటే ముందు టాలీవుడ్లో మరో మెగాస్టార్ ఉండేవారని మీకు తెలుసా? అసలు మెగాస్టార్ అనే ట్యాగ్ చిరంజీవి కాకుండా టాలీవుడ్లో మరో స్టార్ హీరో అందుకునేవారట. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ అయ్యేవారంట. కానీ చిరంజీవికి తన అభిమానులే స్వయంగా ఈ ట్యాగ్ ఇచ్చారు. అయితే చిరు కాకుండా మెగాస్టార్ ట్యాగ్ అందుకున్న హీరో ఎవరంటే నటభూషణ్ శోభన్ బాబు. అవును, టాలీవుడ్లో నటభూషణ్ అందగాడు, సోగ్గాడు ఇలా అనేక బిరుదులతో పాటు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో అప్పట్లో శోభన్ బాబు మాత్రమే. ఆయన అందానికి, నటనకు అప్పటి వారు ఫిదా అయిపోయేవారట. అంతేకాదు అప్పటి లేడీ ఫ్యాన్స్తో పాటు ఆయనతో నటించే లేడీ స్టార్లు కూడా శోభన్ బాబును తమ కలల రాజుగా ఊహించుకునేవారట. అంత పేరు సంపాదించుకున్నారు శోభన్ బాబు. శోభన్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో మెగాస్టార్ బిరుదు ఆయననే పిలవడం స్టార్ట్ చేశారంట కొంతమంది. కానీ చాలామంది శోభన్ బాబుకు ఉన్న లేడీ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర అందగాడు అని బిరుదిచ్చారట. సోగ్గాడు సినిమా టైం నుంచి శోభన్ బాబును సోగ్గాడు అని ముద్దుగా పిలుచుకున్నారు మహిళా అభిమానులు. ఇక ఆ తర్వాత ఆయన సినీ నటుడు అవగానే నటభూషణుడు అయ్యాడు. అలా మెగాస్టార్ ట్యాగ్ను శోభన్ బాబు మిస్ అవడంతో ఆ తర్వాత వరుస సినిమాలు సూపర్ హిట్లు కొడుతూ టాలీవుడ్ను ఊపేసిన చిరంజీవికి మెగా ట్యాగ్ ఇచ్చేశారు. అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవికి మెగాస్టార్ ట్యాగ్ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవిని చేశారు. అలా చిరంజీవి మెగా హీరో అయ్యాడు. ఆయన సుప్రీం హీరో ట్యాగ్ను మాత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అందుకున్నారు.